టీఎస్ఎంసెట్ 2025 సంబంధించి మనకి ఒక టాప్ కాలేజ్లో ఫీజెస్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు 1 by 1 కూడా మీకు చెప్తాను. అండ్ టీఎస్ఎంసెట్ 2025 అండ్ న్యూ ఫీజెస్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ కాలేజ్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ ఫీ, నెక్స్ట్ న్యూ ఫీ ఎంత ఇంక్రీజ్ చేశారు ఏంటి అనేది మనమైతే మాట్లాడుకుందాం. అలానే వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిని యూజ్ చేసుకొని అందులో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఎంసెట్ మెంటర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసి త్వరగా జాయిన్ అయిపోండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం కాలేజ్ చూద్దాం. నెక్స్ట్ ఓల్డ్ ఫీ ఎలా ఉంది, న్యూ ఫీ ఎలా ఉంది కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి సిబిఐలో చూసినట్లయితే ఓల్డ్ ఫీ వచ్చేసి 1,65,000 దాకా ఉంది. నెక్స్ట్ న్యూ ఫీ వచ్చేసి 2,23,000 దాకా అయితే వెళ్ళిందండి. నెక్స్ట్ ఎంజేఐటి చూస్తే 1,60,000 నుంచి 2,45,000 దాకా అయితే వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గీతాంజలి చూసినట్లయితే 1,20,000 నుంచి 1,55,000 దాకా అయితే వెళ్ళింది. నెక్స్ట్ గోకరాజు రంగరాజు వచ్చేసి 1,30,000 నుంచి 1,80,000 దాకా అయితే వెళ్ళింది. నెక్స్ట్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి వచ్చేసి 1,35,000 నుంచి 2,20,000 దాకా ఇక ఫీ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాసవి కాలేజ్ వచ్చేసి 1,40,000 నుంచి 2,15,000 వరకు వెళ్ళింది. నారాయణమ్మ కాలేజ్ చూసినట్లయితే 1,00,000 నుంచి 1,95,000 దాకా అయితే వెళ్ళింది అనమాట. అండ్ ఎస్ఆర్ కాలేజ్ వచ్చేసి 1,30,000 నుంచి 2,00,000 దాకా అయితే వెళ్ళడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్ధమాన్ కాలేజ్ చూసినట్లయితే ఈ యొక్క వర్ధమాన్ కాలేజ్లో 1,40,000 నుంచి 1,90,000 దాకా అయితే వెళ్ళింది. నెక్స్ట్ కిడ్స్ కాలేజ్ 1,25,000 నుంచి 1,90,000 దాకా అయితే ఫీజు అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ శ్రీనిధి కాలేజ్ చూసినట్లయితే శ్రీనిధి వచ్చేసి 1,30,000 నుంచి 1,80,000 దాకా అయితే వెళ్ళింది. నెక్స్ట్ సెయింట్ మార్టిన్స్ వచ్చేసి 1,00,000 నుంచి 1,75,000 దాకా అయితే ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ బీబీఆర్ఐటి చూసినట్లయితే 1,20,000 నుంచి 1,80,000 దాకా అయితే ఇంక్రీజ్ చేశారు. బీబీఆర్ఐటీలో ఉమెన్స్ కాలేజ్ చూసినట్లయితే 1,10,000 నుంచి 1,75,000 దాకా అయితే ఫీజు అనేది ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి సివిఆర్ కాలేజ్ 1,50,000 నుంచి 1,98,000 వరకు అయితే వెళ్ళింది. నెక్స్ట్ కేఎంఐటి కాలేజ్ చూసినట్లయితే 1,00,000 నుంచి 1,70,000 దాకా అయితే ఫీజు అనేది ఇంక్రీజ్ చేశారు. అండ్ టోటల్ సంబంధించి ఒక ఫీ స్ట్రక్చర్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ ఓవరాల్ చూసుకున్నట్లయితే ఒక 50,000 నుంచి ఒక 80,000 ఆ రేంజ్లో కాలేజీని బట్టి ఒక ఫీజు అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇదే ఫీజు వచ్చేసి మీకు ఒక 3 years వరకు అయితే ఉంటుందని చెప్పేసి మనకి అఫీషియల్గా అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇందులో వచ్చేసి మీకు మెంటర్షిప్ ఫీ వచ్చేసి 1,000 రూపీస్ ఎంపీసీ వాళ్ళ జరుగుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మీకు టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ మీకు అండ్ కౌన్సిలింగ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవి లిస్ట్ ఇస్తాను. డెసిషన్ మేకింగ్ ఉంటుంది. నెక్స్ట్ మీ ర్యాంక్ బేస్ చేసుకొని టాప్ కాలేజ్ నుంచి ఏ బ్రాంచెస్ వస్తున్నాయో కూడా కంప్లీట్ లిస్ట్ అనేది ఇస్తాను. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ 24/7 మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు పేమెంట్ ఈ యొక్క స్కానర్ని యూజ్ చేసుకొని క్యూఆర్ కోడ్ స్కానర్ యూజ్ చేసుకొని మీరైతే పేమెంట్ చేసుకోండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీరు ఇక ట్రాన్సాక్షన్ ఐడి వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే సెండ్ చేయాలి. 8179406281కి సెండ్ చేస్తే మా సైడ్ నుంచి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కంప్లీట్గా డేటా మొత్తం ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలనేది కూడా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు త్వరగా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ కౌన్సిలింగ్లో మీరు ఒక్క మిస్టేక్ చేసినా కూడా మీరు ఒక 3 roundsలో ఒక్క మిస్టేక్ చేసినా చాలు, మీరు ఆల్మోస్ట్ టాప్ కాలేజీలో మీరు సీట్ మిస్ అవుతున్నట్లే వచ్చేది. అది ప్రతిదీ కూడా మనం అనేది లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ టాప్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఏ కాలేజ్ ఎలా ఉంది అవన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ విధంగా మీకు జరుగుతుంది. కాబట్టి త్వరగా మీరైతే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వండి. అండ్ వాటిలో జాయిన్ అయితే ఏంటంటే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అంతేగాని అందులో జాయిన్ అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్లు వేరే వేరే ఛానల్స్ లేదంటే
వేరే సోర్సెస్ నుంచి మీరు కనుక డేటా నుంచి కలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు మిస్టేక్ చేస్తున్నట్లే. ఎందుకంటే ఆ ఒక డేటా అనేది కరెక్ట్గా ఉండదన్నమాట. అండ్ ఎలా పడితే అలా ఇచ్చేస్తారు. కాబట్టి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో ఇన్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్, టెలిగ్రామ్లో కూడా మీకైతే అప్డేట్ అయితే వస్తుందన్నమాట. మీ యొక్క డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ.